హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అంటే స్కూల్ వర్కింగ్ డేస్ అయినప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని షేర్ చేసుకుంటాను. మార్నింగ్ నిద్ర లేవడంతో కొంతసేపు అయితే నేను ఇంటి బయట కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టుంటానండి. వాటి దగ్గరికి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసుకుంటాను. అవి పెద్ద పెద్ద ప్లాంట్స్ ఏం కాదు, చాలా తక్కువ ప్లాంట్సే ఉంటాయి. అవి కూడా నేను ఇంట్లో ఏవైతే వేస్ట్ కంటైనర్స్ ఉంటాయో అందులో ప్లాంట్ చేసి ఉంటాను. కాసేపు అయితే ఆ ప్లాంట్స్ దగ్గర ఉంటాను, ఆ ప్లాంట్స్తో టైం స్పెండ్ చేస్తానన్నమాట. అలా ప్లాంట్స్ని చూసుకుంటూ కొంతసేపు అటు ఇటు లైక్ వాకింగ్ అనమాట, వాకింగ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాను. ఏదో కొంచెం మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది మార్నింగ్ లేయడంతో. కాబట్టి ఏంటి అని అంటే నెక్స్ట్ పనులు చేయడానికి కొంచెం మోటివేట్గా కూడా ఉంటుంది. తర్వాత ప్లాంట్స్లో ఏమైనా ఫ్లవర్స్ వచ్చి ఉంటే ఇంకా హ్యాపీ, లేకపోయినా పర్లేదు అటు తిరుగుతూ ఉంటాను. నెక్స్ట్ ఏంటి అని అంటే మార్నింగే హాట్ వాటర్ అయితే తాగుతానండి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ తాగేస్తాను, హాట్ వాటర్. అవి కూడా ఏంటంటే జస్ట్ వామ్గా కొంచెం వేడిగా ఉండేటట్టు తాగుతాను. ఎక్కువ హాట్గా ఉండేటట్టు అయితే తాగను, జస్ట్ వామ్గా ఉండేటట్టు ఒక గ్లాస్ వాటర్ అయితే జీలకర్ర యాడ్ చేసుకొని అయితే తాగేస్తాను. ఇది తాగడం వల్ల ఏంటి అని అంటే బాగా డైజెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే మనకు కలుగుతుంది అనమాట. ఇలా వాటర్ తీసేసుకొని లైట్గా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఆ జీలకర్రలో అయితే ఈ హాట్ వాటర్ వేసుకొని తాగేస్తాను. కొంతమంది ఏంటి అని అంటే బాయిల్ అయ్యే వాటర్లోనే జీలకర్ర వేసి బాగా మరిగించేసుకొని తాగుతారు. బట్ అప్పుడు ఏంటి అని అంటే మరి మెత్తగా అయిపోతుంది జీలకర్ర. దానికంటే కూడా ఇలా డైరెక్ట్గా మనం గ్లాస్లో జీలకర్ర వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని తాగేస్తే కొంచెం మనం జీలకర్ర నవ్వడానికి మంచిగా ఉంటుంది. పళ్ళకు కూడా జీలకర్ర నవలడం వల్ల పళ్ళకు కూడా మంచిదే అంటారు. అందుకని అయితే నేను ఇట్లా ఆ వాటర్ తాగుతూ ఆ జీలకర్ర నవ్వులుతూ ఒక గ్లాస్ వాటర్, జీలకర్రతో నిండిన వాటర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజైతే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇప్పుడు మార్నింగ్ స్కూల్స్ కాబట్టి ఆఫ్టర్నూన్ క్యారేజ్ అనేది ఏం తీసుకెళ్ళము, నేను తీసుకెళ్ళను, పిల్లలు తీసుకెళ్ళరు. కాబట్టి జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఇడ్లీ విత్ దోసకాయ చట్నీ, ఏదైనా ఒక టిఫిన్ విత్ వెజిటేబుల్ చట్నీ అనమాట. ఇందులోకి దోసకాయలతో చట్నీ అయితే తయారు చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీడే నేను ఖచ్చితంగా చేసే పని, ఆ రోజు మార్నింగ్ నిద్రలేసి ఈ పనులన్నీ చేసుకుంటూ కిచెన్లో పని చేసుకుంటూనే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసుకుంటాను. ఎందుకంటే కిచెన్కి వాషింగ్ మిషన్ ఏరియా కూడా ఈ రెండింటికి కూడా పక్కనే ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాను అని అంటే ఇటు బ్రేక్ఫాస్ట్ చేస్తూనే మిషన్లో బట్టలు అయితే వేసేస్తాను. కాబట్టి ఆ రోజు ఏవైతే వేయాలి అని నేను ముందే డిసైడ్ చేసుకుంటానో ఒక ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఈరోజు ఇవి వేసుకోవాలి అన్నట్టు ఆ ప్లాన్ ప్రకారం అయితే బట్టలు మిషన్కి వేసేస్తాను. ఇది కూడా నేను నా కెరియర్ స్టార్టింగ్లో ఏవైతే స్ట్రగుల్స్ చేశానో వాటిని రెక్టిఫై చేసుకుంటూ వచ్చానండి. నేను స్కూల్స్లో చేరిన స్టార్టింగ్ డేస్లో అయితే ఒక 9 years బ్యాక్ ఎలా ఉండేది అని అంటే బట్టలు ఉతకడానికి అస్సలు టైం ఉండేది కదా. అది మిషన్కి అయినా సరే, అంటే మిషన్కి వేస్తే అవే వెళ్ళి అయితే ఆరిపోవు కదా, మళ్ళీ మనం తీసుకెళ్ళాలి, వాటిని ఆరబెట్టాలి, మళ్ళీ మడతలు పెట్టి ఎవరి వాళ్ళకి ఆర్గనైజ్ చేయాలి. కాబట్టి అప్పటి నుంచి ఇలా ఎవ్రీడే చేసేసుకుంటాను. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఆ రోజు వేసుకోవాల్సిన బట్టలు ఏవైతే ఉంటాయో వాటిని సిద్ధంగా తీసి పెట్టేసుకుంటాను. అది పిల్లలకి అండ్ నా డ్రెస్ కూడా. ఎందుకంటే ఇదివరకు నా స్టార్టింగ్ డేస్లో ఇందులో కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఎవ్రీడే ఏ డ్రెస్ వేసుకోవాలనే దగ్గర నాకు ఆలోచించే విధానంలోనే చాలా టైం వేస్ట్ అయిపోయేది. అప్పటి నుంచి ఏంటి అని అంటే ముందు డ్రెస్సెస్ అయితే తీసి పెట్టేస్తాను పిల్లలకి అండ్ నాకు. నేను ఏం వేసుకోవాలని డిసైడ్ చేసుకొని ముందు ఆ డ్రెస్ అయితే సిద్ధం చేసి పెట్టేసుకుంటాను. కాబట్టి వెంటనే పిల్లలు రెడీ అయ్యి వాళ్ళు బయలుదేరడంతో నేను కూడా రెడీ అయిపోయేసి వెంటనే వెళ్ళిపోవడానికి నాకు ఒక టైం సేవ్ చేసుకోవడానికి ఈ టిప్ కూడా నాకు బాగా పనికొస్తుంటుంది. ముందు డ్రెస్సెస్ అయితే సెట్ చేసి పెట్టేసుకుంటాను, ముందే డిసైడ్ చేసేసుకుంటాను అనమాట. ఎక్కువ కాటన్ డ్రెస్సెస్సే వేసుకుంటానండి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ స్టాండ్ చేసే ఉండాల్సి వస్తుంది మా ప్రొఫెషన్లో. అది కాక మాది యాక్టివిటీ ప్రొఫెషన్ కాబట్టి పెద్దగా కూర్చోవడానికి ఆస్కారం ఉండదు క్లాసెస్లో, స్టాండింగ్లోనే ఎక్కువ ఉంటాం. కాబట్టి కాటనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను.
ఇలా ఏ డ్రెస్ వేసుకోవాలి ఏందనేది ముందుగానే డిసైడ్ చేసుకోవడం వల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది ఇప్పట్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.